కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు నిజంగా తప్పు చేస్తుంటే చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు. కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయానని, సమాజానికి క్షమాపణ చెప్తున్నానని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కుట్రలకు తగిన సమాధానమిస్తానని అన్నారు. తన భార్య తీవ్ర మానసిక వేదనలో ఉందని తెలిపారు. అలాగే అవినీతి, కుటుంబ పాలన వ్యవస్థలపై పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. కరీంనగర్ లో నిర్వహించిన హిందూ ఏకతా యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొని ధర్మం కోసం పోరాడతానని స్పష్టం చేశారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ ఇవాళ విచారణకు హాజరు కాలేదు. అయితే మే 15న సిట్ ఎదుట హాజరవుతానని, కీలక సాక్ష్యాధారాలను సమర్పిస్తానని పోలీసులకు మెయిల్ పంపారు. బాధితురాలి వాగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని తీవ్ర సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు భగీరథ్ మేనమామకు నోటీసులు అందజేశారు. విచారణకు సహకరిస్తానని, నిజాలను బయటపెడతానని భగీరథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతితో పాటు విశాఖ, రాయలసీమ అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని తెలిపారు. కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన విశాఖను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాయలసీమను టెక్నాలజీ, ఏరోస్పేస్ హబ్ గా అభివృద్ది చేస్తామని వెల్లడించారు. విశాఖలో గూగుల్ కార్యకలాపాలు, కర్నూలులో డ్రోన్ సిటీ, తిరుపతిలో ఏరోస్పేస్ సిటీ ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. 1,00,000 మందికి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైన టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీలో బల పరీక్షలో విజయాన్ని సాధించారు. ఆయన ప్రభుత్వానికి 144 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వగా 22 మంది వ్యతిరేకంగా ఓటేశారు. డీఎంకే సభ్యులు బల పరీక్ష సమయంలో సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్, బీసీకే, ఐయుఎంఎల్ తో పాటు అన్నా డీఎంకే, రెబెల్ ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతును ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించి ఇంధన పొదుపుకు నాంది పలికారు. సాధారణంగా 12 నుండి 15 వాహనాలుండే కాన్వాయ్ను 2 వాహనాలకు కుదించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ప్రజలు కూడా పొదుపు పాటించాలని సూచించిన ఆయన స్వయంగా ఆచరణలో చూపించారు. ఈ నిర్ణయాన్ని ఇతర మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. భద్రతా ఏర్పాట్లు మాత్రం ప్రోటోకాల్ ప్రకారం కొనసాగుతాయని అధికారులు తెలిపారు. నీట్ పేపర్ లీక్ కేసులో మహారాష్ట అహిల్యానగర్ కు చెందిన ధనుంజయ్ లోఖండేను సీబీఐ అరెస్టు చేసింది. మంగళూరులో బీఏఎంఎస్ పూర్తి చేసిన అతడు ప్రస్తుతం పూణేలో వైద్య వృత్తిని నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ స్నేహితుడి ద్వారా పేపర్ లీక్ నెట్వర్క్ తో సంబంధాలు ఏర్పడ్డాయని అనుమానాలతో సీబీఐ విచారణ కొనసాగుతోంది. రాజస్థాన్, గురుగ్రామ్, నాసిక్ వరకు విస్తరించిన ఈ రాకెట్ 30 లక్షలకు ప్రశ్నాపత్రాలను కొనుగోలు చేసి సికార్ కేంద్రంగా విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆధారాలు లభించాయి. సుమారు 700 మంది విద్యార్థులకు పేపర్ చేరినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో మరిన్ని పెద్ద పేర్లు బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. తెలుగు చలనచిత్ర నటుడు రాహుల్ రామకృష్ణ సినిమాల నాణ్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. థియేటర్లు ఖాళీగా ఉండటంపై ఆందోళన కంటే చెత్త సినిమాలు తీస్తున్నామని మేకర్స్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ప్రేక్షకులు భారీ ఖర్చుతో థియేటర్ కు వచ్చి నాసిరకం కంటెంట్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్ యుగంలో ప్రేక్షకులకు పూర్తి అవగాహన ఉందని, మంచి కంటెంట్ లేకపోతే థియేటర్లు నిలవవని హెచ్చరించారు. టాలీవుడ్ ను మరోసారి పైరసీ భూతం ఐబొమ్మ కలవరపెడుతోంది. నిర్వాహకుడు ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత సైట్ ఆగిందని భావించినా అది మళ్లీ యాక్టివ్ అయింది. థియేటర్ సినిమాలు ఓటీటీ కంటెంట్ ను డొమైన్లు మార్చుకుంటూ అప్లోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రవి బెయిల్ తర్వాత ఈ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడం అనుమానాలను రేపుతోంది. దీని వెనుక అంతర్జాతీయ నెట్వర్క్ లేదా కొత్త నిర్వాహకులు ఉన్నారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాకిస్తాన్ మరోసారి ద్వంద్వ వైఖరిపై విమర్శలను ఎదుర్కొంటోంది. ఒకవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం చేస్తూనే మరోవైపు ఇరాన్ కు సైనిక సహాయాన్ని అందిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ యుద్ద విమానాలు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లకు తరలించబడ్డాయని అమెరికా మీడియా కథనాలు సంచలనాన్ని రేపుతున్నాయి. ట్రంప్ కు సన్నిహిత వర్గాలు పాక్ పై అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ఆరోపణలను పాకిస్తాన్ అధికారులు ఖండించారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ కు ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. చమురు, గ్యాస్, బొగ్గు సరఫరా ఒప్పందాలను పూర్తిగా అమలు చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచంలోని శక్తివంతమైన నాయకుల్లో ఒకరని కొనియాడారు. భారత్ రష్యా సంబంధాలు ఆర్థిక, సైనిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా కొనసాగుతాయని చెప్పారు. త్వరలో భారత్ పర్యటనలో జైశంకర్ తో సమావేశమై బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరవనున్నారు రష్యా విదేశాంగ మంత్రి.